అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఇప్పుడైతే మొత్తము ప్యాకింగ్ చేసుకోవడం వరకు ముందు ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఒక 1 hour 33 minutes డ్రైవ్ అయితే ఉంది మాకు ఇక్కడ నుంచి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి మొత్తము డ్రైవ్ అంతా అయిపోయి ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము. ఒక 5-10 minutes లోపల అక్కడే ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోతాము. ఎయిర్బిఎన్బి ఏంటంటే మేము ఒక గ్రూప్ పీపుల్ లాగా అందరం కలిసి ఎయిర్బిఎన్బి బుక్ చేసుకొని ఒక 2 nights అక్కడ టైం స్పెండ్ చేయాలి అనేది మా ప్లాన్. అక్కడ ఇప్పుడైతే వచ్చేసాము. ఒక 5-10 minutes లో వెళ్ళిపోతాము అక్కడికి. మా డ్రైవ్ అయితే మొత్తం స్మూత్ గా జరిగింది. హైవే మీద మంచిగా స్మూత్ గా నార్మల్ గా వచ్చేసాము క్రూజ్ పెట్టుకొని. కానీ ఇక్కడ దగ్గరికి వచ్చే టైంకి ఇక్కడ 2 routes ఉన్నాయి కదా, అప్పుడు ఈ చిన్న వేవ్ ఉంది అనేది అయితే మాకు ఐడియా రాలేదు. నైట్ కదా, ఇంకా అక్కడ ఏం లైట్స్ కూడా ఏం లేదు. లైట్ ఫ్లాష్ అయితే కనీసం ఇక్కడ ఆ రూట్ ఉంది, ఇక్కడ రూట్ లోపలికి వెళ్తే అనేది అర్థమై ఉండేది. ఏం కనిపించకపోవడం వల్ల అక్కడైతే కొంచెం రూట్ మిస్ అయ్యి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాము. తర్వాత ఇంకా చిన్నగా డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడ ఎక్కడో రూట్ చూపిస్తుంది అని చూసుకుంటూ ఇక్కడికైతే వచ్చాము. ఇంకా ఇక్కడికి రాగానే ఈ రూట్ అయితే కొంచెము స్కిడ్ అయితే ఉంది. డ్రైవ్ చేయడానికి కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ ఒక యూజువల్ గా కార్ కి హై బీమ్ లైట్స్ ఏమి యూజ్ చేయము నార్మల్ గా, కానీ ఇక్కడ రోడ్ ఏం కనిపించకపోవడం వల్ల హై బీమ్ వేసుకోవడం వల్ల కొంచెం లైట్ ఫ్లాష్ అయ్యి కొంచెం వెళ్లే దారిలో కొంచెం మాత్రమే కనిపిస్తుంది. ఇంకా అటు ఇటు ఏముంది అనేది ఏమీ అర్థం కాలేదు. ఇంకా మేమైతే వచ్చేసాము. వచ్చేసరికి అందరూ వచ్చేసి ఇక్కడ ఫుడ్ తింటున్నారు. ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా బయట నుంచి పిజ్జా ఆర్డర్ చేసుకొని అదైతే తిన్నాము. ఇంకా కుకింగ్ కూడా చేసుకుందాం అనేది ప్లాన్. ఇంకా అందరు డ్రైవ్ చేసి వచ్చి అందరు కుక్ చేసే అంత టైం లేక ఇంకా పిజ్జా అయితే ఆర్డర్ చేసుకొని ఇంకా అదైతే తిన్నాం. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. ఇంకా డంషలాట్స్ అయితే ఫిక్స్ అయ్యాము ఫైనల్లీ. Hold on. 3, 2, and 1. 2 minutes, man. Hey, huh? I know what that is. Titanic. Once you know the movie, you will understand this is not pathfinder. Okay, 2 minutes. Start. Telugu, Hindi, English. Only English movies Brownie. మటన్ మాట్లాడకూడదు అసలు. ఏది మాట్లాడకూడదు, ఎట్లా చెప్పాలి ఎంత కూడా మాట్లాడకూడదు. టైం అప్. eyes, ears, eyes, mouth, watch. మేమైతే డంషలాట్స్ ఆడాము, కానీ మొత్తం అయితే నేనైతే షూట్ చేయలేదు. అక్కడక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. నేనైతే 2 అయితే చేశాను. ఫస్ట్ టైటానిక్ మూవీ చేశాను, తర్వాత ఫ్రోజన్. అన్ని హాలీవుడ్ మూవీస్ అయితే చేసాము. ఇక్కడ అందరి నార్మల్ గా ఇండియన్ మూవీస్ చూసేవాళ్ళు కాదు, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారని ఇంకా వేరే ఏమీ పెట్టుకోలేదు. ఓన్లీ హాలీవుడ్ మూవీస్ మాత్రమే అని చేసాము. ఒక 3-4 hours పైనే అలాగా డంషలాట్స్ ఆడాము. తర్వాత కొంచెం సేపటి తర్వాత ఇంకా సరే అని ఇంకా అందరికి రిలాక్స్ అవుదాము, అందరు ఆఫీస్ నుంచి వచ్చారు, ఇంత టైం అయిపోయి మార్నింగ్ ఏమన్నా యాక్టివిటీస్ చేద్దాము, ఇప్పుడైతే రిలాక్స్ అవుదాం అని చెప్పి ఇంకెవరి రూమ్ వాళ్ళకి వెళ్ళి అందరు రిలాక్స్ అయ్యారు. ఇంకా నేనైతే మార్నింగే లేచాను. బయట చూపిద్దాము హోమ్ టూర్ లో అయితే నైట్ కొంచెం లోపలంతా రికార్డ్ చేశాను. అందరు రిలాక్స్ అవుతారు కదా, లోపల షూట్ చేయడం కుదరదని ముందైతే నైట్ అయితే ఇక్కడ రికార్డ్ చేశాను. ఇంకా మార్నింగ్ నేను లేచి బయట షూట్ చేద్దాము అని ఇప్పుడైతే ఫ్రెష్ అవుతున్నాను. నార్మల్ గా అయితే ఇంత కూల్ వెదర్ లో బయట టెంపరేచర్, మేము ఉండే ప్లేస్ టెంపరేచర్ కి ఇక్కడ టెంపరేచర్ కి ఆల్మోస్ట్ 40-50 degrees ఫారెన్హీట్ టెంపరేచర్ వేరీ ఉంది. అందుకని కొంచెం డిఫికల్ట్ గానే ఉండింది మార్నింగ్ లేవడము. కానీ లేచాను. అసలు ఆ సన్ రైజ్ చూపిద్దాము మీకు బయట. అలానే హోమ్ టూర్ లో బయట ఎలా ఉండిద్ది అనేది షూట్ చేయలేదు. సరే అది కూడా చేద్దాము అందరు లేచే లోపల అని ఇప్పుడైతే మార్నింగ్ లేచి అయితే ఫ్రెష్ అవుతున్నాను. ఇప్పుడైతే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మీకు నా ఫేస్ చూపిస్తాను. మొత్తం
ట్యాన్ అంతా పోయి నా స్కిన్ కలర్ అయితే వచ్చేసింది. మొత్తం అసలు మీకు ట్యాన్ ఎలా పోయింది 7 days లో అనేది మొత్తం తెలియాలి అంటే ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంది, అది ఎవరన్నా చూడకపోతే ఇక్కడ మెన్షన్ చేస్తాను, అలానే కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇస్తాను, అది మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యేసి వచ్చాను కదా, హెయిర్ కోమ్ చేసుకున్నాను, మొత్తం చిక్కుబడింది అని హెయిర్ కోమ్ చేసుకుని రెడీ అయ్యేసి వెళ్దాము, వెళ్ళి కాఫీ తాగేసి ఇంక తర్వాత ఏమన్నా వర్క్స్ ఉంటే ఆ తర్వాత చూద్దామా అని ఇప్పుడైతే హెయిర్ కోమ్ చేసుకుంటున్నాను. నేనైతే మార్నింగ్ నైట్ ఏ టైం కి పండుకున్నా ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీగా లేస్తాను, అది ఏ టైం అయినా ముందు అయితే మార్నింగ్ లేచేసి ఒకసారి కంప్లీట్ చేసుకొని తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలాగా రిలాక్స్ అవుతాను, కానీ ఇంకా మార్నింగ్ లేకుండా అయితే ఉండను. ఇంకా హెల్త్ ప్రాబ్లం అయితే తప్ప ఇంకా మార్నింగ్ అయితే లేచేసి మొత్తం ఒకసారి మార్నింగే కంప్లీట్ చేసుకోవడం అయితే నాకు అలవాటు. నేనైతే మార్నింగ్ పర్సన్ ని. మీరు ఎలా అనేది కింద అయితే కామెంట్ చేయండి. కూల్ వాటర్ తో ఇంకా ఫేస్ వాష్ అది చేసుకోవడం వల్ల కొంచెం ఫేస్ అంతా అయితే కొంచెం కూల్ గా అయింది. సరే అని కొంచెం ఫేస్ అయితే మసాజ్ చేసుకున్నాను. మసాజ్ చేసుకుంటే ఈ ప్లఫీ ఐస్ అంతా మొత్తం పోయి ఫేస్ అంతా నార్మల్ అవుతుంది. అంటే నైట్ ఎర్లీ మార్నింగ్ అలా వండుకున్నాం కదా, మార్నింగ్ వచ్చేసరికి ఫ్రీగా లేకుండా నార్మల్ అవుతుందని మసాజ్ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే మాయిశ్చరైజర్ పూసుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది. ఇంకా సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. సన్ స్క్రీన్ అప్లై చేసుకొని ఇంకా కిందకి వెళ్ళి కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా తర్వాత అయితే బయటకు వెళ్దాము. రెడీ అయిన తర్వాత అందరు లేచే లోపల మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నామంటే ఇంకా తర్వాత ఫ్రెష్ డ్రెస్అప్ అయ్యి ఇంకా బయటకు అయితే వెళ్ళొచ్చు. ఈవినింగ్ బయటకు వెళ్దాం అనేది ప్లాన్ ఉంది లంచ్ తర్వాత. ఇంకా సరే అని ఇప్పుడైతే ముందైతే నా వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నామని ఇంకా త్వరగా అయితే రెడీ అవుతున్నానని చెప్పా కదా. నేను ఇంట్రోవర్ట్, నాకు ఫుల్ స్టేజ్ ఫియర్ ఉంది. ఇలాగా ఒక 10 members అలా కూర్చున్నప్పుడు అందరి ముందు ఏదన్నా యాక్టివిటీస్ ఏదన్నా చేద్దాము అంటే నాకు ఫుల్ ఫియర్ ఉంటుంది. కానీ ఇప్పుడు నిన్న డంషల్ ఆర్ట్స్ ఆడినప్పుడు అంతమంది ఉన్నా నాకు ఏమీ అనిపించలేదు, అంత ఫియర్ ఏమి అనిపించలేదు. ఇంకా ఇలాగ మాట్లాడడం అయినా ఆ ఫియర్ అయితే పోయింది. ఇలాగా యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల అదైతే నాకు బాగా ప్లస్ అయిందనే చెప్తాను. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసాము అంటే ఇంకా అందరికన్నా 1 step ముందే ఉండాలి. ఎందుకంటే మనం అందరికన్నా ముందే మొత్తము ఇలా ప్లాన్ చేసుకొని షూట్ చేసుకోవడం కోసమైనా ఇలాంటి ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా అందరికన్నా 1 step ముందే ఉండాలి. ఇంకా మార్నింగ్ వాళ్ళ అందరు లేచారు, వాళ్ళ ప్రైవసీకి ప్రాబ్లం అయ్యిద్దని నేనైతే ముందే లేచి ఇది షూట్ చేద్దాము అనుకొని ఇంక ఇప్పటికిప్పుడైతే షూట్ చేస్తున్నాను. ఈ రెడీ అయిన తర్వాత కిందకి వెళ్ళి ముందైతే కాఫీ తాగేసాను. ఈ కాఫీ తాగే టైంలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది ఏంటి అనేది అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.